గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు ఏడిఎంఎస్లో ఇన్సూరెన్స్ ప్రీమియం ఎట్లా కట్టాలో నేను నేర్పిస్తున్నాను. తర్వాత మన ఏడిఎంఎస్లో జాయిన్ అయిన వాళ్ళు, బయటి వాళ్ళు ఎవరైనా కూడా ఏడిఎంఎస్లోకి రావచ్చండి. అన్ని రకాల ఆప్షన్స్ మన కంపెనీ తీసుకొని రావడం జరిగింది. ఏడిఎంఎస్ ఈ బైక్స్ అని కొట్టగానే ఇట్లా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్ కాడ రైట్ సైడ్ 3 గీతల కాడ కనుక మనం టచ్ చేయగానే మనకు కింది నుంచి రెండోది షాపింగ్ అని వస్తుందండి. ఈ షాపింగ్లో మన కంపెనీలో ఏమేమి ఉన్నాయి అనేది అన్నీ రావడం జరిగింది. A101 హెల్త్ ప్యాకేజీ, హాలిడే బుకింగ్స్, మూవీ టికెట్స్, ఆన్లైన్ షాపింగు, ఫుడ్ బుకింగ్స్, ఇవన్నిటితో పాటు లాస్ట్కి ఈపే కూడా రావడం జరిగింది. ఈపేలో కనుక మనం ఇట్లా చేయగానే మనకు ఆల్రెడీ ఏమేం కావాలనేది ఇక్కడ మనం అడుగుతుంది. ఆల్రెడీ మనకు మొబైల్ రీఛార్జ్ ఉంది, డిష్ రీఛార్జ్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, గ్యాసు, క్రెడిట్ కార్డు బిల్లు, ఫ్లైట్ టికెట్స్, హోటల్స్, బస్ టికెట్స్, గ్యాస్, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా పొద్దున్న లేచిన కంచెలు వాడుకునేటే సార్, కొత్తవి కాదు. ఇందులో ఇవాళ నేను ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టబోతున్నాను. ఇన్సూరెన్స్ అని కొట్టగానే మనకు ఐడి నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. నాకు పాత ఐడి నెంబర్, పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను కొట్టి లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇన్సూరెన్స్ మీద కొట్టాలి. ఇన్సూరెన్స్ మీద టచ్ చేయగానే మనకి ఇన్సూరెన్స్ కంపెనీ పేరు అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఆపరేటర్ మనకి ఏదైతే ఉందో ఇన్ని రకాల కంపెనీ వాళ్ళతో టైఅప్ కావడం జరిగిందండి. అవి అగైన్ రిలిగేర్ లైఫ్ ఇన్సూరెన్స్, అవివా లైఫ్, బజాజ్ లైఫ్, ఇవన్నీ కూడా మీరు చూసినాక ఆటోమేటిక్ తెలుస్తుంది. నేను కొట్టేది లైఫ్ ఇన్సూరెన్స్కి ఎల్ఐసి ప్రీమియం కడుతున్నాను. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇందులోపల పాలసీ నెంబర్ ఉంటుంది. రెఫరెన్స్ నెంబర్ అంటే పాలసీ నెంబరు 687612 నేను ఈ పాలసీ నెంబర్ కొడుతున్నాను. బిల్ అమౌంట్ కూడా మీరు ప్రీమియం అమౌంట్ డైరెక్ట్ రాసి పెట్టుకోవాలి. ఇదంతా కూడా మళ్ళీ మర్చిపోతాము. కస్టమర్ నేమ్ కూడా అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇది మనకు మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఉందండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా రాసి పెట్టుకోండి మీరు, ఎందుకంటే కంపల్సరీ అడుగుతుంది. 03/09/1973 కొట్టగానే ఆల్రెడీ వస్తుంది. ఇంకా ఇదంతా కూడా మనకు హైలైట్ కావాలంటే మనకు కంటిన్యూ చేయగానే ఇక్కడ మనకి ఎంత పేరు వస్తుంది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పాలసీ నెంబరు, బిల్ అమౌంటు, పి రాజేశం పేరు వచ్చింది. ఇక్కడ కింద టోటల్ అమౌంట్ 1084 అండి. యూటిలిటీ బ్యాలెన్స్ నాకు ఆల్రెడీ ఇంతకుముందు నేను మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే నాకు కొన్ని డబ్బులు ఇందులో ఉన్నాయి, అవి పోను మిగతాది అడుగుతుంది. 1060 రూపాయలు అడుగుతుంది అంతే. ఇక్కడ మన ఓటీపీ వస్తుంది. సెండ్ ఓటీపీ అని కొట్టగానే మనకు ఒక ఓటీపీ మన సెల్లులకు వచ్చిందండి. ఆల్రెడీ 62408 34179 అండి. సబ్మిట్ కొట్టగానే మనకు స్కానర్ వస్తుంది. ఈ స్కానర్లో వేరే సెల్లులో ఏ సెల్లులో అయితే డబ్బులు ఉన్నాయో అందులో నుంచి మీరు స్కాన్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకు ఇందులోకి వెళ్ళిపోతుంది సార్. ఈ స్కానరు 10 మనకి వేరే సెల్లులో డబ్బులు ఉన్నాయి, నాకు అందులో నుంచి కొడుతున్నాను. ఓకే సార్, సక్సెస్ అయిపోయింది. ఆల్రెడీ వచ్చేసింది. వ్యాలిడేట్. ఇట్లా మనకు రావడం జరిగిందండి. ఇది కూడా మనకు ఒకసారి స్క్రీన్ షాట్, రెఫరెన్స్ నెంబర్ కోసం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే మనకి ఎట్లా అనేది కూడా కంపెనీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. 612 ఇక్కడ కింద కూడా వచ్చిందండి. ఇట్లా మనం ప్రతిదీ కూడా స్టేటస్ అంటే మనకు రేపు పొద్దున ఇది అప్డేట్ అవుతుంది సార్. ఒక వన్ డే పడుతుంది, రేపు అప్డేట్ అవుతుంది. మీకు ఏం ప్రాబ్లం లేదు. ₹1 బిల్ల కూడా ఎక్కడికి పోదు. మీరు ఇట్లా ప్రతిదీ కనుక ఇందులో పే చేసుకుంటే మీకు వచ్చే కమిషన్స్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి మీరు అందరూ ఏడిఎంఎస్లోకి వచ్చి ఇదంతా డబ్బు సంపాదించుకోవాలని కోరుకుంటూ మీ యొక్క దుర్గనాల బాబురావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.